ఈరోజు మన కుటుంబంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆ అడ్డంకులను నా ప్రభువు తొలగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన ప్రభువు మన ముందు నడచి మన ముందున్నటువంటి ప్రాకారములను నా దేవుడు తొలగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఏ వేదనతో మీరు వచ్చారో, ఏ కన్నీళ్లతో మీరు వచ్చారో, ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. కృప కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అనేకమైనటువంటి అడ్డంకులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అనేకమైనటువంటి అడ్డంకులు, అనేకమైనటువంటి శ్రమలతో, వేదనతో, దుఃఖముతో ఈ ప్రాంతానికి నువ్వు వచ్చావేమో, కానీ ప్రతి అడ్డంకులను నా దేవుడు తొలగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 ఆనాటి ఇశ్రాయేలీయులు వారి ఎదుట అనేకమైనటువంటి అడ్డంకులు వారు ఎదుర్కొన్నారు. వారు భౌతికంగా ఎదుర్కొన్నారు, కానీ ఈరోజు మీరు ఆత్మీకంగా ఎదుర్కొంటున్నారేమో. ఎనీవే, ఏ అడ్డంకులైనా నా దేవుడు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 ప్రియ దేవుని జనాంగమా, నిర్గమాకాండము 5వ అధ్యాయం. నిర్గమాకాండం 5వ అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. బయటికి వెళ్ళనియొద్దమ్మా. హల్లెలూయా. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనం స్క్రీన్ మీద రావాలి. హల్లెలూయా. ఫరో నేను ఆ అతని మాట విని ఆ ఇశ్రాయేలీయులను ఆ పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఆ నేను యెహోవాను ఎరుగను, ఆ ఇశ్రాయేలీయులను ఆ పోనీయనెను. ఆ అప్పుడు వారు, మీరు బైబిల్స్ క్లోజ్ చేయాలి, ఇటువైపే చూడాలి, స్క్రీన్ మీద వేస్తున్నారు. అప్పుడు వారు ఆ హెబ్రీల దేవుడు ఆ మమ్మను ఎదుర్కొనెను, ఆ సెలవైన ఎడల ఆ మేము అరణ్యంలోనికి ఆ 3 దినముల ప్రయాణమంత దూరము పోయి ఆ మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, ఆ లేని ఎడల ఆ ఆయన మా మీద తెగులుతోనైనా ఆ ఖడ్గముతోనైనాను పడునేమో అనిరి. ఆ అందుకు ఐగుప్తు రాజు ఆ మోషే అహరోను, ఆ ఈ జనులు తమ పనులను చేయకుండా ఆ మీరెలా ఆపుచున్నారు? ఆ మీ బరువులను మోయుటకు ఆ పొండనెను. చూడండి, తల పొగరుతో మాట్లాడిన ఫరో మెడలు వంచడానికి దేవుడు ఎన్నో సూచక్రియలు జరిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. 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 తల పొగరుతో మాట్లాడిన ఫరో, కానీ ఫరో మెడలు వంచడానికి దేవుడు ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎన్ని చేసినను లోబడని ఫరో, కానీ గొర్రెపిల్ల రక్తం ద్వారా లోబడి ప్రజలను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఫరో ఏ తల పొగరుతో అయితే మాట్లాడినాడో, హల్లెలూయా, ఏ తల పొగరుతో అయితే మాట్లాడినారో, ప్రైజ్ ది లార్డ్, ఆ తల పొగరు నీ ముందు అపవాదికుందేమో. హల్లెలూయా. నీ ముందు అపవాదికుందేమో, నీ జీవితంలో అపవాది తాండవిస్తున్నాడేమో, కానీ ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఫరో తలలు వంచిన దేవుడు అపవాది తల వంచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఈరోజు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి కష్టాలతో, కన్నీళ్లతో ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చావేమో. ఆమేన్.
ఫరోలాగా నీ జీవితంలో రోగం ఉందేమో, ఫరోలాగా నీ జీవితంలో పిల్లలు పుట్టకుండా ఒక PCOD ఉందేమో. కానీ నా దేవుడు ఫరో తలలు వంచిన దేవుడు ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్ తీసుకురాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రాబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. ఫరో తల వంచిన దేవుడు, ఆమేన్, ఆమేన్ అనాలా, ఆమేన్ అనాలా. ఫరో తలలు వంచిన దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసు నామములో నీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగించబోతున్నాడు, అద్భుతము జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏ అప్పులతో అయితే వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో యేసయ్యా, నీ జీవితంలో దేవుడు అద్భుతం యేసయ్యా, చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. గట్టిగా యేసయ్యా. ఫరో తలలు వచ్చిన దేవుడు నీ ముందున్న అప్పుల తలలను దేవుడు దించబోతున్నాడు. గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రికాందాల రబా షెకే దియాల రబా గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసు నామములో నీకు విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు, విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, యేసయ్యా, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫరో రోగమైన కావచ్చు, ఆ ఫరో నిందలైన కావచ్చు, ఆ ఫరో అవమానాలైన కావచ్చు, ఆ ఫరో అప్పులైన కావచ్చు, వాడు నీ పాదాల దగ్గర తల వంచాల్సిందే. ఆమేనండి, ఆమేనన్నమ్మా. అది దుష్ట శక్తులైనా బలహీనతలైన ఎవరైనా యేసు నామములో తల వంచాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలకు ఎదురైన మొదటి అడ్డంకు ఏంటి? ఫరో మొదటి అడ్డం. రెండవ అడ్డం ఏంటిదంటే నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. హల్లెలూయా. రెండవ అడ్డంకం ఏంటి? సముద్రం, సముద్రం, ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం. ఆ సముద్రం ఇశ్రాయేలీలకు అడ్డొచ్చింది. ఫస్ట్ అడ్డంకు ఎవరు? ఫరో. రెండవ అడ్డంకు ఎవరు? ఎర్ర సముద్రం. ఏం చేయాలి? మోషే అడుగుతున్నాడు, ఏం చేయాలి ప్రభువా? ఏయ్ మోషే, ఏయ్ మోషే. హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ మోషే, నీ చేతిలో ఏముంది? అమ్మాయి ఇటు చూడాలా. నీ చేతిలో ఏముంది? కర్ర, కర్ర. ఏముంది? కర్ర. మీ చేతిలో ఏముంది? ఆయుధం ఉందా? ఎంతమంది చేతులు ఆయుధం ఉంది? చేతులు చూపిద్దామా, చేతులు చూపిద్దామా, చేతులు లేపుదాం. ఇలా ఇలా ఏంది? ఇదేంది? లేపో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ముందు ఉన్న అడ్డంకులు ఎర్ర సముద్రం అయితే యేసు నామములో కర్ర చాపు, ఆ సముద్రం రెండు పాయలు కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా, గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఇదిగో Oh Jesus. నీ ముందున్న ప్రతి సమస్య రెండు పాయలు కాబోతుంది. గట్టిగా Amen. కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా గట్టిగా, Oh Jesus. గట్టిగా. Jesus. Jesus. వాలంటీర్స్ చప్పట్లు కొట్టే వాళ్ళ Oh. గట్టిగా చప్పట్లు Hallelujah. కొట్టాలా. ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర చాప. Amen. ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను అవమానపరిచినా, Yes, Lord. నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. Amen. విడిచిపెట్టే దేవుడు కాదు. Amen. ఆయన లేవనెత్తే దేవుడు. చప్పట్లు కొట్టాలా, Amen. చప్పట్లు కొట్టాలా గట్టిగా. చప్పట్లు కొడితే Yes. సాతాను కాడు విరిగిపోవాలా. Jesus. 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 జీసస్, 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 Jesus. జీసస్. చప్పట్లు. Jesus. 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 చప్పట్లు కొట్టాలి. Jesus. 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 ఎర్ర సముద్రాన్ని Jesus. 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 ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు. Jesus. 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 నీ జీవితంలో ఉన్న Jesus. 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 నీ జీవితంలో అప్పులు అనే ఎర్ర సముద్రం రావచ్చు. అబ్బాయిలకి ఏమొస్తుంది? అమ్మాయి అనే ఎర్ర సముద్రం. నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అన్న నాకు బతకాలని లేదన్న, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, చాలా ప్రేమించానన్న, ఇక నాకు బతకాలని లేదన్నా, నేను చచ్చిపోతానన్నా అని ఏడుస్తున్నాడు. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడనే కొడుకునన్నా, ఏడుస్తున్నాడు. ఎక్కడన్నా నీది అంటే హైదరాబాద్ అన్నా. నువ్వు రా హైదరాబాద్ సభకు రా అని చెప్తే హైదరాబాద్ సభకు వచ్చాడు. బలపరిచాను అన్నా, నువ్వు నన్ను బలపరిచావన్నా, నువ్వు లేకపోతే ఈరోజు నేను చచ్చిపోయేవాడినన్నా. రైలు పట్టాలు డిసైడ్ చేసుకున్నానన్నా. మా అమ్మ నన్ను ఎన్నో కలలు కని పెంచిందన్నా. మా అమ్మ లేకపోతే నేను లేనన్నా, చాలా కష్టాలు పడి నన్ను పెంచిందమ్మ అన్న అని చెప్పి ఆ అబ్బాయి చెప్తుంటే నా గుండెలు బరివెక్కిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు ప్రేమించావంటే అన్న, ఇంచుమించు 5 సంవత్సరాలు ప్రేమించానన్నా. ఇప్పుడు ఈ అడ్డంకు నేను ఎలా దాటాలన్నా, నా గుండె ఎంత బరువుగుందన్నా, నన్ను మోసం చేసిందన్నా, నేను అన్నం తినట్లేదన్నా, మా అమ్మ అమ్మ నన్ను చూసి ఏడుస్తుంది, మా ఇంట్లో శాంతి లేదు, నెమ్మది లేదు, ఏం చేయాలన్నా అని చెప్పి చెప్పినప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. ఆ బిడ్డకు చనిపోవాలనే ఉంది, కానీ దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. నేను చెప్తున్నాను, చక్కని ఉద్యోగం ఆ బిడ్డకు రాబోతుంది. గట్టిగా చెప్పండి కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా చాలా మందిని ప్రేమించావేమో, ఈరోజు ఓటమితో వచ్చావేమో, బాధతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో. అన్న నేను చాలా ప్రేమించానన్నా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి వేదనతో వచ్చావేమో చెల్లి, వేదనతో వచ్చావేమో తమ్ముడా. కానీ నీ గుండెలు ఏర్లై పారుతున్నాయి. రికాందల రబా షెకెదియాల రబా, చాలా వేదనతో, చాలా దుఃఖముతో ఇక్కడికి వచ్చావు, చాలా బాధతో ఇక్కడికి వచ్చావు, చాలా కన్నీళ్లతో వచ్చావు. ఈరోజు నీ కన్నీళ్లను నా ప్రభువు నాకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. తారే నారే 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 రా, తారే నారే నారే నా. లోకేష్
లోకేష్. ఆమేన్. హల్లెలూయా. లోకేష్. లోకేష్. అయ్యా నా బిడ్డని వాయికయ్యా. నా బిడ్డ అయ్యా. అయ్యా ఎట్టగలయ్యా తిరుగుతుందయ్యా. కూలిపోతున్నానయ్యా నాకు. ఎవరికి చెప్పుకోలేని భారంతో ఉన్నాను. దేవుడికే ఆరగిస్తున్నాను. నా బిడ్డని కాపాడే కృపాని నేనయ్యా నే వేడుకుంటున్నాను. తన తండ్రిని ఎంతో మాటినన్నా కూడా నా దేవుడికే అంటున్నానయ్యా. నా బిడ్డని బాగు చేయి అయ్యా. నా బిడ్డ కోసం వీళ్ళిద్దరిని స్టేజ్ మీద తీసుకెళ్ళి బిడ్డ కోసం ఎంతో కష్టపడ్డాను. తారే నారే 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 తారే నారే 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 తారే నా. తాననే నా తారే నారే నరే నా. చిన్న బాబు. తారే నారే నరే నారే. స్పీడ్. తానరే నా తానరే నా తానరే నరే నా. తారే నారే నరే నారే. తారే నారే నరే నారే. తానరే నా తానరే నా తానరే నరే నా. హల్లెలూయా. ఏం పేరు? లోకేష్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా గుండెలో వేదన ఉంది నీకు. చాలా బాధ ఉంది నీకు. కదిలిస్తే ఏడ్చేటట్టున్నావు. ఎంతగానో ప్రేమించావు. అవునయ్యా. నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చింది ఎవరు? దేవుడేనయ్యా. ఏ దేవుడు? యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎంతకాలం నుంచి ప్రేమించావు? 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలు గాఢంగా ప్రేమించావు. ఏమనిపిస్తుంది ఈరోజు? మొత్తం బాగా పెయిన్ వస్తుంది. బాడీ బాగా పెయిన్స్ వస్తున్నాయి. చచ్చిపోదాం అనుకున్నావా? లేదయ్యా. బతుకుతావా? బతుకుతున్నాయి. కావాలని కేసయ్యా? కావాలయ్యా. రికాందల రబాషకెది అల రబ హోలీ స్పిరిట్ కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక అవి ఉండబోగా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. రికాందల రబాషకెది అల రబ. కృపమ్మ ఎవరు? కృపమ్మ. కృపమ్మ నేనేనయ్యా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 మీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. అవునయ్యా.
10 సార్లు చచ్చిపోయి దేవుడు బతికించిండు. నా దీవెన చచ్చే కడుపుతో ఉన్న బిడ్డని మీ దేవుడు కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నా లాజరుని బతికించు దేవా అని ఆలగిస్తున్నాను. నా భర్త తాగబోతున్న కాడు నుంచి తనకి కూడా ఇడిపించాడయ్యా. నా బిడ్డ ఒకటే మిగిలిపోయాడని బాధపడుతున్నాను రోజు. కొడుకు కోసం ఏడుస్తున్నావంట. అవునయ్యా, కొడుకు కొరికే విడుస్తున్నాను. ప్రభువు నాకు చెప్పాడు, నా బిడ్డని బాగు చేయని బాధపడుతున్నానయ్యా. కొడుకు కోసం ఏడుస్తుంది, అవునయ్యా, బిడ్డ కొడుకు. గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తుంది. అవునయ్యా, నా కొడుకు నాకు ఎక్కడ దూరం అవుతాడో, నా కొడుకు ఎక్కడ నాకు దూరం అయిపోతాడో ఏడుస్తున్నా గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు. అవునయ్యా, రోజు బాధపడు. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు. నన్ను ఏ దేవుడు ఇక్కడ ఉన్నది? యేసు ప్రభు ఉన్నాడు. చెప్పు గట్టిగా, యేసయ్యా యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ ఇక్కడ లేడు ఈయన. మీరు అబ్జర్వ్ చేయండి, బిడ్డ ఫేస్ చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడా? లేడు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు. ఏడ్చి కన్నీళ్ళు కూడా రావట్లేదు అనుకుంటా. ఆమె ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? ఉన్నాడండి. చెప్పు, యేసయ్య కావాలా నీకు? కావాలండి. 2 చేతులు పైకి లేపు. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యా యేసయ్య మొత్తం బాగా అమ్మా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఆమేన్. కావాలి చెప్పు. యేసయ్య మీరు నాకు చేతులు పైకి లేపు. కావాలయ్యా. యేసయ్య మీరు నాకు కావాలయ్యా. ఆమేన్. ఆమేన్. యేసయ్య, ఆమేన్. మీరు నాకు కావాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. శివ ఇట్రారా. కరువు ఖడ్గములొచ్చిన నిందన చుట్టిన లోకమంత ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంత ఏకమైన భయము చెందకుమా. యేసే రక్షణ దిగులు చెందకు నీవిక. యేసే విమోచక సంతసించుము నీవిక. Thank you, Lord. ఎందుకు ఏడుస్తున్నా? నా ఫ్యామిలీ చూసుకోలేము పరిస్థితులు. ఆ? నా ఫ్యామిలీ చూసుకోలేని పరిస్థితిలో ఉన్నా. ఆ. అలానే నాకు బ్రేక్ అయింది అలా. ఉం? నాకు బ్రేక్ అయింది అలా. దేవుని కోసం నిలబడతావా? అన్ని వదిలేసి పరిచయం చేయాలని ఉంది కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నా. దేవుడు వాడుకుంటాడు, దేవుడు నిలబెట్టుకుంటాడు. సరేనా? కృప కలుగును గాక. అన్ని వదిలేసి ప్రార్థన పూర్వకంగా ఉండే వెళ్ళిపో. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. 2 చేతులు పైకి లేపి గట్టిగా హల్లెలూయా చెప్పు. యేసయ్య కావాలా? కావాలయ్యా. కావాలా? నేను ప్రార్థన చేస్తా. ఇటు వచ్చేసి చేతులు పైకి లేపు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామంలో బయటికి వెళ్ళిపోవాలి. యేసు నామం. ప్రతి బలహీనత యేసు నామంలో అవుట్. యేసు నామం. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత బయటికి కృప కలుగునుగా. బ్లెస్ అండ్ కృపతో శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తండ్రి, బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. యేసు నామములో. వాడు గొప్పోడవుతాడమ్మా. ఆమేన్. గొప్పవాడవుతాడు. వాడు ఆమేన్. కావాలయ్యా. గొప్పోడవుతాడు. ఆమేన్. ఆమేన్. మాట్లాడతా నీతో, మీ ఇద్దరితో. సరేనా?
కృప కలుగునుగా. ఆమేన్. ఆను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోరుగాలులు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయక నిమ్మలమాయెనుగా. హోరుగాలులు వీచగా తుఫానులు చెలరేగగా హల్లెలూయా. కూర్చుందాం అందరం కూర్చుందాం. రెండో అడ్డంకి ఏంటి? ఎర్ర సముద్రం. సముద్రం. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. చెప్పాలా ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీ ముందున్న అవి రెండు పాయలుగా చీల్చబోతున్నాడు దేవుడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును కాక. ఆమేన్. నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటిది? అదే చెప్పండి. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని గనుక మీరు ముందుకు నడగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. రెండవ అడ్డంకు ఏంటిదంటే ఎర్ర సముద్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడిచ్చిన దర్శనం పట్టుకోవాలా? దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాగ్దానం ఇలా పట్టుకోవాలి. అంతే. ఇలా పట్టుకొని గనక మనము ప్రార్థన చేయగలిగితే భీకరమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 పిల్లలు లేని చెల్లిగా నువ్వు ఇక్కడికి వచ్చావేమో. ఆమేన్. నెక్స్ట్ టైం ఆమేన్. వచ్చేటప్పుడా ఇటొక బాబు ఇటొక బాబు కవలల్ని ఎత్తుకొని రావాలా. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 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 భీకరమైన కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? భీకరమైన కార్యాలు. బీదర్ పోయినాం. 22 years తర్వాత గర్భాన్ని తెరిచిన దేవుడు. అయ్యా మీరు ఆమేన్. ప్రార్థన చేస్తే కుమారుడు పుట్టాడని చెప్పి ఆమేన్. ఫిలిప్పు ఆ అమ్మని చూశాడు. చూసి వాడు నన్ను అడిగారు, ఏంటన్నయ్య అమ్మమ్మ నా అన్నాడు. అమ్మమ్మ కాదురా కన్న తల్లి అని చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు రెండు పాయలు కాబోతున్నాయి. ఆమేన్. మీరు చప్పట్లు కొట్టలేకపోతున్నారు. కొట్టాల గట్టిగా చప్పట్ల. కొట్టు గట్టిగా చప్పట్ల. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా ఆ ప్రతి సమస్యను నా దేవుడు రెండు పాయలుగా చీల్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్యము కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు. హల్లెలూయా. ప్రతి సమస్యను దేవుడు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాగ్దానాలతో కూడిన ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలా? వాగ్దానాలతో కూడిన ప్రార్థన చేస్తే పాతాళం అదిరిపోయే జవాబులు దేవుడు మనకిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 శత్రు సైన్యం గడగడలాడిపోవాలా. రేయ్ ఏంట్రా వీడేంట్రా, వీడి లైఫ్ మారిపోయింది, వీడు పిల్లలు లేదు కదరా, ఈడేంద్రా 3 పిల్లలు వేసుకొని వచ్చాడు. ఆమేన్. ఆమేన్. 3 ఒకరి తర్వాత ఒక టక్క 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 3 ఇచ్చేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 30 సంవత్సరాల్లోనే లేని పిల్లలు 3 సంవత్సరాల్లో పుట్టేశారు. గట్టిగా చప్పట్లు కొట్టు. కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు.
హల్లెలూయా. Hallelujah. భీకరమైన కార్యాలు. ఆమెన్. Hallelujah. ఒక గుంట భూమి నీకు లేదేమో. ఆమెన్. ఒక్క నిమిషం చాలు దేవుడు నీకు 10 ఎకరాలను ఇవ్వడానికి. ఆమెన్ అనండి. నువ్వు ₹1,00,00,000 అప్పు ఉన్నవేమో, ఒక్క నిమిషం చాలు నీ అప్పులను ₹1,00,00,000 కాస్త 0 అప్పుగా చేసే దేవుడు. కొట్టగట్టిగా చెప్పండి, Amen. కొట్టగట్టిగా చెప్పండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కుండెలలో లోయలలో చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 Amen. యేసయ్యా, Amen. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, తల మీద చేతులు పెట్టుకొని కృప కలుగునుగా. Amen. ఆమేన్ అనండి. Amen. కృప కలుగునుగా. ఆమేన్. ఆమేన్. అది ఎంత పెద్ద ఎర్ర సముద్రమైనా గానీ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. అది ఎంత పెద్ద ఎర్ర సముద్రమైనా గాని దాని కాడిని నా దేవుడి రగ్గొట్టబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. Amen. కృప కలుగును గాక. Amen. ఆమేన్. Amen. చూడండి ఎంత గొప్ప అద్భుతం. నడవలేదు చెల్లి, తన బాడీ అంత డెలికేటెడ్. ఆమేన్. కానీ దేవుడు అద్భుతం చేశాడు. Amen. ఇంకొక చెల్లి వన్ సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చేసింది, కాళ్ళు చేతులు మొత్తం పెరాలసిస్, చాలా లా ఉంటుంది చెల్లి. ఆ బిడ్డ అబార్షన్ అయిపోతా ఉంది, అబార్షన్ అయిపోతా ఉంది. నేను చెప్పినాను చక్కని కొడుకు పుట్టబోతున్నాడు. Amen. అయితే డెలివరీ టైంలో చెప్పారు, తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోతారు అని డాక్టర్స్ చెప్పారు. హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లం కూడా అమ్మాయికి ఉంది, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కానీ దేవుడు, ఆ బిడ్డలు నాకు ఫోన్ చేశారు, వచ్చారు, కన్నీరు గార్చారు, ఏడ్చారు. నేను చెప్పినాను, మీరు కుమారుణ్ణి తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుణ్ణి తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రాబోతున్నారని చెప్పిన ఆ బిడ్డ ఇలా నడుస్తుంది. Normal delivery. మామూలు విషయం కాదు, నార్మల్ డెలివరీ. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు.
కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 కృప కలుగు. ఇటు చూడండి, ఈరోజు మీ జీవితం ఫోన్ గుంజుకో నాయన, ఫోన్ గుంజుకో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నార్మల్ డెలివరీని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, ఆమేన్. గట్టిగా 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 కొట్టండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ సాక్ష్యం మీకు చూపిస్తాం. ఇంకొక విషయం చెప్పాలా? 21, వాడిది 21 ఉంటుంది కదా, వాడి పేరు నేనే పెట్టిన. 6వ నెల అన్నప్రసన్న నేనే. ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు వాళ్ళు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనదంటే ఏముంది? డాక్టర్స్ ఏమంటారు? అమ్మా నీకు పిల్లలు పుట్టరమ్మా అంటారు, నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళిపో అంటాడు. అవునా? నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళిపో అంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పిల్లలు ఎవరికైతే పుట్టరు అన్నారో వాళ్ళకే 2 కొడుకులను ఇస్తాడు. కొట్టుకట్టు. ఆమేన్. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. అది పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, ఆస్తమా కానీ, క్యాన్సర్ కానీ, ఏ క్యాన్సర్ గడ్డలైనా కానీ నీ చేతిలో ఉన్న ఆయుధం చాపో 2 పాయలైపోతుంది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓ జీసస్. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? కృప కలుగును గాక. ఆమేన్. ఇగో ఈ అమ్మకు పక్షవాతం వచ్చింది. లే, పక్షవాతం వచ్చింది. ఆమేన్. కానీ అన్ని రిపోర్ట్స్ని దేవుడు తారుమారు చేశాడు. yes. ఆమేన్. చేతులు లెగలేని పరిస్థితి, ఆమేన్. చేతులు లెగలేని పరిస్థితి. లేపు చేతులు. హల్లెలూయా చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులు గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 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 ఎవరు నిన్ను స్వస్థపరిచింది? హల్లెలూయా. ఆ? స్తోత్రం. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? యేసయ్య. ఏ దేవుడు? ఆమేన్. యేసయ్య. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పు, ఎవరు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. సాతాన్ గాడు అంటాడు నీ చేయి లెగదు అంటాడు, కానీ దేవుడు అంటాడు నీ 2 చేతులు లేపుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును. దేవుడు ఉన్నాడా ఇక్కడ? దేవుడు ఏ దేవుడు? యేసయ్య. ఆ? యేసయ్య. గట్టిగా చెప్పు, యేసయ్య. ఆమేన్. గట్టిగా. హల్లెలూయా. 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 దేవా దేవానికే స్తోత్రం. కూర్చో. నీవు నా తోడు ఉన్నావయ్యా, గట్టిగా. నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. చప్పట్లు కొట్టాల మీరు. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. హల్లెలూయా. మనతో ఉన్నది ఎవరు చెప్పాలా? మీరు అనుకుంటున్నారు అంత దూరం ఎందుకు వచ్చారో తెలుసా? అంత దూరం ఎందుకు వచ్చారు? ఏదో తీసుకెళ్ళిపోతున్నారు మీరు. ఆమేన్. వడ్డీతో సహా తీసుకెళ్ళిపోతారు మీరు. చెప్పు, వడ్డీతో సహా తీసుకెళ్ళిపోతారు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. రికాందల రబా షెకెదియాల రబా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవా దేవా నీకే స్తోత్రం.
శైలజ. శైలజ ఎవరు? నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. శైలజ. శైలజ ఎవరు? రికాందల రబా షెకెదియల రబా. హల్లెలూయా హల్లెలూయా. శైలజ మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. రికాందల రబా షెకెదియల. చేతుల పైకి లేపుదామా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీకే స్తోత్రం. రిబ్కా. దేవా రిబ్కా ఎవరు? దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. రిబ్కా మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎవరు? రికాందల రబా షెకెదియల రబా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధ మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమే. చేతుల పైకి లేపాలా? చేతుల పైకి లేపాలా? నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. చంద్రకళ. చంద్రకళ ఎవరమ్మా? రికాందల రబా షెకెదియల రబా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చాలా వేదనతో వచ్చాను. అవునయ్యా, నేను ఎప్పటి నుంచో మీ మీటింగులన్నీ యూట్యూబ్లో చూసుకుంటా సంవత్సరం కాడ నుంచి అమ్మతేజ పాస్టర్ గారిని చూడాలని మీ వాక్యం రిబ్కమ్మ గారు చెప్తుంటే చూసి ఎత్తుక్కుంటా మరి వచ్చి మా అడ్రస్ దొరక్క. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడయ్యా. కొడుకుల కోసం ఏడుస్తున్నా. అవునయ్యా. కొడుకుల కోసం ఏడ్చేది నువ్వేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్. కొడుకుల కోసం ఏడుస్తున్నావు, అవును దేవా. వేదన పడుతున్నావు. అవును నాయనా. ఎందుకంత వేదన? అవును దేవా. ఎందుకంత వేదన? నా కుటుంబంలో ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయా, బాధలతో ఎంతమంది ఆపినా ఆగకుండా తన్నుకొని వచ్చానయ్యా. నేను ఇక్కడ అమ్మతేజ పాస్టర్ గారు అనే వ్యక్తి అయ్యగారి దగ్గర పోతే నా ఇంట్లో సమస్యలన్నీ పోతాయని దేవా. నేను గ్రామ పంచాయతీలో సీపర్గా చేస్తా, సెలవు ఇవ్వకున్న అబద్ధం చెప్పొచ్చు. బయ్యారం సార్, బయ్యారం అయ్యా, బయ్యారం గార్ల బయ్యారం. అవును. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఏ దేవుడు ఆయన? యేసయ్యా. ఏ దేవుడు? యేసయ్యా. నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చింది ఎవరు? యేసయ్య తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నీ కొడుకుల జీవితంలో అద్భుతం జరగాలంటే అవును నాయనా, నా పెద్ద కుమారుడికి పెళ్లి కావాలయ్యా. వివాహం కొరకు ఏడుస్తున్నావు. అవును దేవా, నీకు బిడ్డల కోసం ఏడ్చేది నువ్వేనా? అవునయ్యా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, అవును దేవా. కానీ నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. యేసయ్య, వందనాలయ్యా. ఒక్కదానివే కూర్చొని ఏడుస్తున్నావంట. అవును నాయనా. ఒక్కదానివే కూర్చొని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అవును దేవా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చాలా మంది ఈ లైవ్ చూస్తున్నారు, ఏం చెప్తావు? దేవుడు ఇక్కడ ఉన్నాడు, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడని నమ్మి వచ్చినవయ్యా. అంత దూరం నువ్వు ఏం నమ్ముతున్నావు? యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నావు. నమ్ముతున్నాయా. యేసు నామంలో తొందరలోనే నీ కొడుకు పెళ్లి కార్డు నాకు రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ పెళ్లి కార్డుతో పాటు నువ్వు మరల రాబోతున్నావు. యేసు నామంలో ఈ కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలి యేసు నామంలో తొలగి పో.
ఆమేన్. వివాహాలు కాకుండా చేస్తున్న ప్రతి ఒక్క దిగులు వేదన తొలగిపోవాలి. ప్రతి కుటుంబం చుట్టూ పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట దురాత్మక శక్తి తొలగి బ్లెస్ చేయండి, కృపతో నింపండి. ఇప్పుడే బిడ్డ మీద ఒక అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను, రిలీజ్ చేస్తున్నాను, Yes, రిలీజ్ yes. చేస్తున్నాను, Yes, రిలీజ్ Lord. చేస్తున్నాము. ఫైర్ టచ్ ద హోల్, టచ్ ద హోల్, టచ్ ద హోల్. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి బలహీనతలు యేసునామములో తొలగి కృప కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. కన్నీటిని తుడిచా ఏమనిపిస్తుంది? మీ కుమారుడు పెళ్లి కార్డు నాకు రాబోతుంది. ఆమేనను. ఆమేన్. కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలి నేను చెప్తున్నాను. ఒక ప్రేయర్ ఆయిల్ తీసుకో, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయి. ఒక వాటర్లో వాటర్ వేయి, చల్లు, ప్రతి చీకటి వెళ్ళిపోతుంది. అంతే. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను, సరేనా? మీరు వచ్చి కలవండి నన్ను. కృప కలుగును. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీకోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, చేతులు పైకి లేపారా? చప్పట్లు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక తమ్ముడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఎవరు? హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రికాందల రబా షెకెది అల రబా. హల్లెలూయా. హల్లెలూయా. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నావు. ఆ? కిడ్నీ సమస్యతో బాధపడుతున్నావు. కృప కలుగునుగాక. చాలా వేదనతో వచ్చారు. ఎంత ఉంటుంది నీ వయసు? 22 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ములకల్లపల్లి నుంచి వచ్చారు. నీ సమస్య నాకు చెప్పింది ఎవరు? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కావాలా నీకు యేసయ్య? నాకు కావాలి యేసయ్య. చెప్పు, కావాలా? నాకు యేసయ్య కావాలి. యేసయ్య కావాలి. యేసయ్య కావాలి నాకు. ఆయన లేకపోతే నేను యేసయ్యా. 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 ప్రేయర్ ఆయిల్. యేసు నామములో ప్రభు, ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత బయటకు వెళ్ళిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. యేసు నామములో ప్రతి కిడ్నీ సమస్య ఆమేన్. 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 ప్రతి కిడ్నీ సమస్య నుంచి విడుదల, విడుదల, విడుదల ఆమేన్. ప్రకటిస్తున్నాను. ఆమేన్. గొప్ప అద్భుతం జరిగించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా యేసయ్యా యేసయ్యా చేతులు పైకి లేపి యేసయ్యా 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 హల్లెలూయా. హల్లెలూయా నా జీవితంలో ఒక అడ్డంకి ఉంది. ఏంది అడ్డంకి అంటే? వీడు అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు. వీడు పెద్ద పెద్ద మీటింగ్లు పెడతాడున్నాడు. వీడిని తొక్కాలా, వీడిని నాశనం చేయాలి. నా మీద కేసు బుక్ చేశారు. ఆమెన్. నా మీద కేసు బుక్ చేశారు. వీడి పని అయిపోయింది. ఇంకా ఒక అన్నకు చెప్పుకున్నా నేను బాధ. అన్న నా మీద కేసు బుక్ చేశారు అన్న నాకు ఏదైనా సహాయం చేయండి అన్న. హల్లెలూయా అని చెప్పి అడిగాను. అడిగితే 10 నిమిషాలలో మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ తేజయ్య గారు పని అయిపోయింది, చర్చి సీజ్ చేసేసారు. హల్లెలూయా. చర్చి సీజ్ చేసేసారు, అయిపోయింది పని. మానిటర్ పెట్టుకోండి నాన్న ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది ఇక పని. అదేంటి నేను చెప్పి ఎంతసేపు అయింది? 10 నిమిషాలైంది. ఏదో హెల్పింగ్ కోసం, సహాయం కోసం ఫోన్ చేసిన నేను. వీళ్ళేంటి కేసు బుక్ అయింది, తేజ పని అయిపోయింది. అంటే దీన్ని ఏ ఆనందం అంటారు? పైశాచిక ఆనందం అంటారు. అయితే మీకు శుభవార్త ఏంటిదంటే, నా మీద కేసు బుక్ అయినప్పుడు 400 మంది సబ్స్క్రైబ్, 400 మంది. ఇప్పుడు 4.5 లక్షల మంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడ్డంకులు రావాలి. ఆమేనండి, ఆమేనండి. అప్పులు కావాలి, రోగం రావాలి, కష్టము రావాలి, కన్నీళ్లు రావాలి. అప్పుడే మనలో ఉన్న ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా నేను? జస్ట్ 21 days. ఎస్ ఆర్ నో? అరే 40 days కి ప్రమోషన్ రావాలి అంటే అమ్మ తేజ పాస్టర్ని దొంగ అనాలా? అమ్మ తేజ పాస్టర్ వేస్ట్ అనాలా? ఆ మాటలు వస్తేనే 40 days వెళ్ళి ప్రభు సన్నిధిలో గడుపుతా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీరెవరైనా కావచ్చో, మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయాలి అంటే ఆమేన్, ఆమేన్. ఎర్ర సముద్రం ఉండాలా? మీకు ఒక కోటి రూపాయల మాట చెప్పాలా? ₹1 కోటి మాట చెప్పాలా? అసలు గొలియాతు లేకపోతే దావీదు ఎవరు చెప్పండి? గొలియాతు మనకు ఉండాలమ్మా. ఇదిగోండి, గొలియాతు లేకపోతే దావీదు సింహాసనం ఎక్కాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఆ సింహాసనం రావడానికి 30 సంవత్సరాలు పడుతుందే. ఆమేనండి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అదే గొలియాతు ఉన్నాడు అనుకో, గొలియాతే మనకు మెట్లు. ఆమేనండి, డైరెక్ట్ ఇగో సింహాసనమే. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా హల్లెలూయా. ఆమేనండి.
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఎప్పుడైతే అపవాది మన ముందుంటాడో అప్పుడే దేవుడు మన పక్కన ఉంటాడు. వాడు మనకు ఆపోజిట్ ఉండాలా? వాడు మన పక్కనే ఉంటే గమ్యం చేరలేం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా అమ్మ? వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నా మాటలు అర్థమవుతాయా? వ్యర్థమవుతాయా? ఈరోజు నీ ముందు గొలియాత్ ఉండొచ్చు, ఎర్ర సముద్రం ఉండొచ్చు, కానీ నీ దాన్ని దాటించే దేవుడు నీ పక్కనున్నాడని నువ్వు గ్రహించట్లేదు. ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసే దేవుడు నీ దేవుడని నువ్వు మరచిపోతున్నా. హల్లెలూయా. అది క్యాన్సర్ అయినా, అది టీబీ అయినా, అది థైరాయిడ్ అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, అది 10 కోట్ల రూపాయల అప్పైనా, నిరుద్యోగమైన రెండు పాయలుగా చీల్చి ఇగో తలను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎప్పుడు ఓడిపోతాం తెలుసా? దేవుని శక్తిని పక్కకు పెట్టడం ద్వారా. ఎప్పుడైతే ఆ 10 కోట్లను హైలైట్ చేస్తావో నీ జీవితంలో అద్భుతం జరగదు. ఎప్పుడైతే నీకున్న రోగాన్ని హైలైట్ చేస్తావో నీకు రోగం తగ్గదు. ఎప్పుడైతే నీకున్న పీసీఓడిని హైలైట్ చేస్తావో అప్పుడు నీకు పిల్లలు పుట్టరు. ఎప్పుడైతే దేవుణ్ణి హైలైట్ చేస్తావో అప్పుడు అద్భుతం జరుగుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. అర్రే, నా దేవుని ముందు నిలబడడానికి ఈ ఫిలిప్స్తీయుడు ఎంత? ఆమేనండి. yes ఆమేన్. ఆమేనండి. ఎవరన్నారు ఆ మాట? దావీదు అన్నాడు, నా దేవుని ముందు నిలబడడానికి ఈ ఫిలిప్స్తీయుడు ఎంత? వాడి లెక్క ఎంత? ఆమేనండి. ఆమేన్. నీవు కూడా చెప్పగలగాలి. అప్పులతో వచ్చారా ఎంతమంది? అప్పులతో వచ్చారా? అప్పుతో వచ్చారా? ఇదేం లేపుడు? లేపితే ఇట్లా లేపాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, అంతే. సగం సగం లే. ఆమేనండి. ఆమేన్. అప్పులతో వచ్చారు. ఆ అప్పులను తీర్చడానికి 1 నిమిషం చాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అప్పులతో ఉన్న దేవుణ్ణి స్తుతించాలా? చెరసాల్లో ఉన్న దేవుణ్ణి స్తుతించాలా? నిందల్లో ఉన్న దేవుణ్ణి స్తుతించాలా? ఆమేన్. ఆమేన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. yes Lord. చప్పట్లు. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లు. ఆరాధనా 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 నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా ఆరాధనా
ఆపొద్దు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించడం ఆపొద్దు. అప్పుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళల్లో ఉన్నా ఆపొద్దు మనము. ఎస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాం ఒకసారి. భూతకాలం అంతయు ఆ, యోర్దాను దాటి ఆ, గట్లన్నిటి మీద పొర్లి పారును. ఆ, నిబంధన మందసమును ఆ, మోయు యాజకులు ఆ, జనులకు ఆ, ముందు వెళ్ళగా ఆ. యోర్దాను దాటుటకై యోర్దాను దాటుటకై జనులు ఆ, తమ గుడారములో నుండి బయలుదేరి ఆ, అప్పుడు ఆ, ఆ మందసము మోయువారు ఆ, యోర్దానులో దిగిన తరువాత ఆ, మందసమును మోయు ఆ. యాజకుల కాళ్ళు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే ఆ, పైనుండి పారు నీళ్లు ఆ, బహుదూరమున ఆ, సారేతాను నొద్దనున్న ఆ, ఆదామని పురమునకు ఆ. దగ్గర ఏకరాశిగా నిలిచెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈ యోర్దాను దేనికి సాదృశ్యం అంటే నింద అవమానాలకు సాదృశ్యం. ఇశ్రాయేలీలకు యోర్దాను నది అడ్డొచ్చింది. అప్పుడు యెహోషువకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను తాకితే ఎగువ నుంచి పారే నీళ్లు ఆగిపోతాయని చెప్పాడు. దేవుని మందసం అంటే ఏంటి తెలుసా? దేవుని సన్నిధి అనే మందసాన్ని మోయు సేవకుల ద్వారా ఈ 3వ అడ్డంకు తొలగిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ అడ్డంకును కూడా ప్రభువు తొలగించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం నొందిన సేవకులు నీ జీవితంలో నీకు కలిగిన ప్రతి పోరాటంలో సహాయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ సేవకులతో నువ్వు సహవాసం చేస్తే, ఇటు చూడండి, లోకానుసారమైనటువంటి వ్యక్తులతో సహవాసము చేస్తే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఆమేన్. దేవుని మందసం అంటే దేవుని సన్నిధిలో గడిపే సేవకులు ఆమేన్. అరికాలిలా ఆ వాటర్లో తడపగానే యోర్దాను నది ఆగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం కలిగిన సేవకులు నీ తల మీద చెయ్యి పెట్టగానే, ఆమేనండి, చెయ్యి పెట్టగానే ప్రతి యోర్దాను నది ఆగిపోవాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది నిందలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, వేదన కావచ్చు, దుఃఖము కావచ్చు, ప్రతి ఒక్క బలహీనతలు ఆగిపోవాల్సింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, ఆయన మందసం మోసే సేవకునిగా. ఆమేన్. ఆమేన్. మీ జీవితాలలో ఉన్న ప్రతి యోర్దాను నదులు ఆగిపోబోతున్నాయి, ఆమేన్. ఆగిపోబోతున్నాయి, ఆమేన్, ఆగిపోబోతున్నాయి. ఆమేన్. చప్పట్లు కొట్టాలా, ఓ జీసస్. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ప్రతి యోర్దాను నది ఆగిపోబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవకులతో సహవాసం చేస్తే అభివృద్ధి. ఆమేనండి. ఆమేన్. సేవ అభిషేకము కలిగిన సేవకులు హల్లెలూయా, హల్లెలూయా, సేవకులు అడుగు పెట్టగానే అద్భుతమే. ఆమేనండి, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఈ మందిరంలో మీరు అడుగు పెట్టారు, ఇక అంతే. yes, మీ కుటుంబంలో ఉన్న యోర్దాను ఆగిపోబోతుంది. ఆమేన్, ఆమేనండి నాయన. ఆమేన్, ఈ మందిరంలో అడుగు పెట్టగానే మీ కుటుంబంలో ఉన్న ప్రతి యోర్దాను ఆమేన్. యేసు నామములో ఆగిపోబోతుంది. చప్పట్లు కొట్టాలా, ఓ చప్పట్లు కొట్టాలా. జీసస్. జీసస్. చెయ్యి
Jesus, జీసస్ Jesus, జీసస్ Jesus, జీసస్ Jesus, గట్టిగా చప్పట్లు Jesus, కొట్టాలి. Jesus, జీసస్ Jesus, 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 అది రోగమైన, Jesus, జీసస్ Jesus, వ్యాధి అయినా, Jesus, ఆగిపోతుంది. Jesus, జీసస్ Jesus, జీసస్ Jesus, జీసస్ Jesus, 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 జీసస్ Jesus, జీసస్ Jesus, జీసస్ Jesus, 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 హల్లెలూయా. Hallelujah. ఏ యోర్దానైనా కానీ ఆమెన్. ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావాల్సిందే. ఆమెనండి. ఏ డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూశాడో మళ్ళీ ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ ఏ క్యా రే ఏ క్యా हम భద్రాద్రి కొత్తగూడెం గయా తో భగవాన్ అద్భుతం కియా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి. కూర్చోండి. అద్భుతం చేయబోతున్నాడు. ఆమెన్. కృప కలుగునుగాక. ఆమేన్. ఎస్తేరు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. yes ఆమేన్ ఆమేన్. రికాందల రబషకెదియల హల్లెలూయా చాలా ఆశలతో వచ్చారు ఇక్కడికి మీరు. మీరెవరో నాకైతే తెలియదు. చాలా సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు. చాలా వేదనతో వచ్చారు. మీ ముందు చాలా యోర్దాను నది ఉంది. చాలా అవమానాలు. అమ్మా అని పిలిపించుకోలేని ఆశ, కొండంత వేదనతో వచ్చావు. చాలా బాధతో వచ్చావు. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ప్రతి ఒక్కరూ నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. నిన్నే నమ్ముకున్నాను. చూడండి ఎట్లా నీ ఏడుస్తున్నారో. వంటి వారు ఎవరయ్యా? గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినామయ్యా.
నీపై దృష్టి ఉంచినామయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు, నా జీవితంలో అద్భుతం జరిగించు. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నీ కార్యాలకై. హల్లెలూయా. రికాందల రబషకెదియల. ఏదో చేయబోతున్నాడు భద్రాద్రి కొత్తగూడెంలో దేవుడు. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెంలో ఏదో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఆమెన్ అనండి. ఆమేన్. ఆమెన్. ఆమేన్. నెక్స్ట్ నెల నుంచి బయట టెంటులు వేయాలి మనం. ఆమెన్ అనండి. ఆమేన్. 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 నేను చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. 40 రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడిని అడిగాను, చాలా మంది ఇక్కడికి రాబోతున్నాడు అంటే ఒక గొప్ప వరం నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పిల్లలు లేని వాళ్ళకు నువ్వు ఎవ్వరికి ప్రార్థన చేసినా నేను నీకు పిల్లలు ఇవ్వబోతున్నాను. గట్టిగా చెప్పండి. ఆమేన్. 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 గర్భఫలం లేక వచ్చిన వారు, నేను చెప్తున్నాను, 7 నెలలు క్రమం తప్పకుండా 7 నెలలు ఇక్కడ ఉండాలి మీరు. ఆమెనండి. ఆమేన్. 8వ నెల దేవుడు అద్భుతం జరిగిస్తాడు. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏది సేవకుడు ప్రకటిస్తే అది జరుగుతుంది. ఆమెన్. ఆమేన్. 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 నమ్మిన వారి జీవితంలోనే జరుగుతుంది, అల్ప విశ్వాసుల జీవితంలో జరగదు. ఆమెనండి. చెప్పండి అమ్మా, ఏం పేరు? ఎస్తేరు. నీ దగ్గరికి నన్ను పంపించింది ఎవరు? ఏ దేవుడు? కావాలా నీకు యేసయ్య? హల్లెలూయా. రికాందల రబా షెకెదియల రబా. మార్క్ ఎవరు? మార్క్ ఎవరు? హల్లెలూయా. ఎవరు నేనే చెప్పండి. మాకు నేనే. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పండి. ఆమేన్. చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం ప్రజలారా చెప్పండి, దేవుడు ఇక్కడ ఉన్నాడా? yes. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై. దేవుని మీద ఆధారపడి వచ్చారు మీరిద్దరు. నీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు నన్ను? ఆ? యేసయ్య. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు. కృప కలుగునుగాక. నీకేం కావాలి చెప్పు. పిల్లలు లేరు. అదే పాప కావాలా బాబు కావాలా? బాబు కావాలి. బాబు కావాలంట. గట్టిగా చెప్పండి. అనేక మంది పిల్లలు నాన్న నాన్న అని పిలుస్తుంటే గుండెలు పగిలిపోతున్నాయి. నీకు చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఈ ఆరాధన అనంతరం గర్భఫలం లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాడు. ఆమేన్. హోలీ స్పిరిట్. Thank you, Jesus. గర్భఫలము మీరిచ్చి బహుమానం, గర్భఫలము మీరిచ్చి బహుమానం. యేసు నామములో గర్భము తెరవబడును. ఆమేన్. యేసు నామములో గర్భము తెరవబడును. తెరవబడును. తెరవబడకుండా చేస్తున్న ప్రతి బలహీనత గర్భము తెరవబడకుండా చేస్తున్నా, గర్భము తెరవబడకుండా చేస్తున్న ప్రతి బలహీనతలు యేసు నామములో బయటికి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోయేసు. ప్రతి బలహీనతలు యేసు నామములో కడుపులో ఉన్న చాతబడి, కడుపులో ఉన్న చాతబడి రా బయటికి రా, రా బయటికి రా, రా బయటికి రా. కడుపులో ఉన్న చాతబడి యేసు నామములో బయటికి రావాలి, బయటికి రావాలా, బయటికి రావాలా, బయటికి రావాలా. కృప కలుగునుగా. ఆమేన్.
లేపండి. హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై హల్లెలూయా. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి. నీవే ఏదైనా వచ్చే సంవత్సరం నాటుకు చక్కని బిడ్డలు గొడిలో ఉండును గాక. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తాం. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఉన్నాడా ఇక్కడ యేసయ్య? చెప్పండి. ఉన్నాడు. క్రమం తప్పకుండా 7 వారాలు రండి, 7 నెలలు రండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. వెళ్ళిపోండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. హల్లెలూయా. చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మూడవ అడ్డంకి ఏంటి? యోర్దాను నది అడ్డొచ్చింది. ఎవరికి? ఇజ్రాయేలీలకి. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. జీసస్. ఓ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఇజ్రాయేలీలకి. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఏ యోర్దాను నదితో ఇక్కడికి వచ్చావో, అప్పు అనే యోర్దాను నది నీ ముందుందా? జీసస్. అనారోగ్యం అనే యోర్దాను నది నీకుందా? రోగం అనే యోర్దాను నది నీ ముందుందా? మందసము మోయు దేవుని సేవకులు అరికాలిలా పడితే చాలు, అద్భుతమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా. హల్లెలూయా. 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 గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు దేవుని ఆత్మతో ప్రవచిస్తున్నాను. yes. దేవుని శక్తితో నింపబడి ప్రవచిస్తున్నాను. ఇదిగో యోర్దాను నది అడ్డొచ్చిన. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఆ యోర్దాను నది ఆగిపోబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. గట్టిగా గట్టిగా. ఓ హల్లెలూయా. జీసస్. యోర్దాను నది ఆగిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. 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 అప్పులు తొలగిపోబోతున్నాయి. అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. అనారోగ్యం తొలగిపోబోతుంది. ఆమేన్. నీ జీవితంలో ప్రతి రిపోర్ట్స్ తారుమారు కాబోతుంది. yes. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్, పిసిఓడి నార్మల్ రిపోర్ట్ చూడాలా. ఆమేన్. ఆమేన్. ఓ గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. చేతులు పైకి లేపి. జీసస్ జీసస్ జీసస్. చప్పట్లు. జీసస్. జీసస్ జీసస్. జీసస్ గట్టిగా చప్పట్లు. జీసస్. గట్టిగా. జీసస్. జీసస్ జీసస్. జీసస్ జీసస్. జీసస్. హల్లెలూయా. ఆమేనండి. అప్పులతో ఎంతమంది ఉన్నారు? ఇక ఈ డాడీ దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు అనుకో, డాడీ వచ్చి ఇట్టిట్టాను డాడీ ఇట్టిట్టాను, అప్పు ఇస్తావా లేదా, డబ్బులు ఇస్తావా లేదా అన్నాడు అనుకో, అన్నా ఇచ్చేస్తా అన్నా అన్నా బాంచానన్నా ప్లీజ్ అన్నా ఇచ్చేస్తా అన్నా. నువ్వు బతిలాడుతున్నావు అనుకో, ఎవరైతే నువ్వు బతిలాడారో, ఎవరినైతే నువ్వు బతిలాడావో వారే నీ దగ్గరికి వచ్చి అప్పు అడగబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. జీసస్. 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 కొట్టు గట్టిగా చప్పట్లు. జీసస్. జీసస్. హల్లెలూయా. జీసస్. జీసస్ జీసస్. హల్లెలూయా. జీసస్. జీసస్. ఏ గ్రామంలో అయితే కనీసానికి బైకు నీకు లేదో, బైకు ఒక అన్నని అడిగినా నేను, నీకెవడరా ఇచ్చేది బైక్ నడా అన్నాడు. బాధ మామూలు బాధ కాదు అది. ఇక ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎట్లుంటుంది డాడీ?
ఆ వర్ణాతీతరం ఆ బాధ. బండి లేక వచ్చినవేమో, బెంజ్ కార్ దేవునికి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. Jesus. Jesus. Hallelujah. Jesus. 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 Amen. Jesus. 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 ఏ ఇంటి ముందైతే కనీసానికి సైకిల్ లేదో, ఏ ఇంటి ముందైతే కనీసానికి సైకిల్ లేదో, అదే ఇంటి ముందు పెద్ద కార్ని దేవుడు ఉంచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. Hallelujah. గజం భూమి లేక ఉన్నావేమో, ఆమేన్. నీ ఇంటి ముందు ట్రాక్టర్ లాగాల, Amen. వందల ఎకరాలకు నువ్వు భూస్వామి కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా Jesus. హల్లెలూయా. Jesus. ఏ పిల్లలైతే ఛీ నీ పిల్లలు ఎందుకు పనికిరారా, నాకు ఒక చైర్ కావాలరా నాయన, ఒక్కసారి మమ్మీ ఒకసారి. హల్లెలూయా. ఏ పిల్లలైతే ఛీ నీ పిల్లలు ఎందుకు పనికిరారు అన్నారో, నీ పిల్లోడు ఇట్లా కూర్చుంటాడు, లేదా నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఏ పిల్లోడినైతే ఎవరికి పనికిరారు అన్నారో, ఛీ మీకు ఉద్యోగం రాదు, మీ బ్రతుకు అంతే అని ఎంతమంది అన్నారో, హల్లెలూయా. నీ పిల్లోడు ఆ సీట్లో కూర్చున్న రోజుంది. Amen. ఎందుకు పనికిరారు అని ఎవరైతే అన్నారో వాళ్ళే, సార్ ఒక సంతకం కావాలి సార్, Amen. ఒక సంతకం కావాలి సార్, ఒక సంతకం కావాలి, ప్లీజ్ సంతకం పెట్టండి సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. Amen. Jesus. 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 జస్ట్ ఊహించుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. Jesus. గట్టిగా. Jesus. 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 హల్లెలూయా. Jesus. హల్లెలూయా. ఆయన చేయగలుగుతాడు. ఆమేన్. Amen. అమ్మా, నీకు కొడుకు కోసం ఏడుస్తున్నావేమో, కూతురి కోసం ఏడుస్తున్నామేమో, ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నామే, నా జీవితంలో ఏంటి ఒంటరైపోయా నేను, భర్త చనిపోయాడని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, గుండెలు ఏర్లై పారుతున్నా, కన్నీళ్ళు ఏర్లై పారుతున్నాయేమో, చాలా వేదనతో వచ్చావేమో, చాలా బాధతో వచ్చావేమో, ఎవరు నిన్ను కదిలించినా ఎవరికి చెప్పుకోలేని బాధతో ఇక్కడికి వచ్చావు, చాలా బాధతో చాలా వేదనతో ఇక్కడికి వచ్చావేమో. ఈరోజు వాణి ఎవరు? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఏడుస్తున్నావు, కుమిలిపోతున్నావు. యేసయ్యా నా బాధ వింటున్నావా, నా వేదన వింటున్నావా అని ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు. ఏంటి నా జీవితం, ఒంటరైపోయిన కదా ప్రభువా అని ఏడుస్తున్నావు. ఏం పేరు? దేవుడు ఉన్నాడా ఇక్కడ? ఏ దేవుడు? చెప్పమ్మా, ఏ దేవుడు? గట్టిగా చప్పట్లు కొట్టు. నమ్ముతున్నావా? నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడా? ఏం పేరు నీ పేరు? Yes. ఆమేన్. Amen. హల్లెలూయా. హల్లెలూయా. ఒంటరిగా మిగిలిపోయా, అవునా? కీబోర్డ్ సౌండ్ తగ్గియండి అన్న.
అందుకనే చెప్పాల్సిపోతున్నా. నువ్వు పెట్టుకోరా. ఒంటరిగా మారిపోయారు. ఎవరు లేరు వెనక ముందు. ఎవరు లేరు. ఒంటరిగా ఏడ్చేది మీరేనా? అవునయ్యా. మీ దగ్గరికి పంపించింది ఎవరు నన్ను? దేవుడయ్యా. ఏ దేవుడు? యేసు ప్రభు. నమ్ముతున్నారా? నమ్ముచున్నానయ్యా. ఉన్నాడా ఇక్కడ యేసయ్య? ఉన్నాడయ్యా, ఉన్నాడు. అనేక మంది లైవ్ చూస్తున్నారు, చాలా మంది. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తావు వాళ్ళకి? దేవుడు ఉన్నాడమ్మా, ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. నీ కన్నీళ్ళని దేవుడు చూశాడా? చూశాడు. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా. చెప్పు, ఎవరు కావాలి మీకు? ఏ దేవుడు? యేసు ప్రభు కావాలి. ఒంటరిగా ఎందుకు అయ్యారు? అయ్యా, నాకెవరు లేరు. మా ఆయన చచ్చిపోయిండు. ఆ, ఒక్కదాన్నే ఉన్నా. బిడ్డ ఉంటే పెళ్లి చేసిన. నాకు చూడటోళ్ళు ఎవరు లేరయ్యా. దేవునికి ప్రార్థన చేస్తూ ఏంటి నా జీవితం అని ఏడుస్తున్నారు? అవునా? ఏందయ్యా నాకు ఇది ఒక్కదానికి. నా బతికేంది కానీ ఎప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఉండడానికి ఇల్లు లేదు. నాకు కష్టం చేసుకోవాలంటే బీపీ షుగరు. కష్టం చేసుకోలేను. నా పరిస్థితి ఏంటిది ప్రభు అని ఏడ్చేది రోజు. ఈ మందిరంలో నీ కన్నీళ్ళని చూసింది ఎవరు? దేవుడయ్యా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బాధ దేవుడు వింటున్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడికి నా బాధ అర్థమవుతుందా అని ఏడుస్తున్నారేమో, దిగులు పడుతున్నారేమో, బాధపడుతున్నారేమో. కానీ మీరు కన్నీళ్లను దేవుడు చూస్తూనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒంటరిగా ఉన్న ఈ తల్లి కన్నీళ్లను నా దేవుడు చూశాడు. మీ కన్నీళ్లను కూడా దేవుడు చూడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆరాధన కంప్లీట్ అయ్యే లోపే లైవ్ చూస్తున్న నీ కన్నీళ్లను కూడా దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. లైవ్ లో ఉన్న వారిని కూడా దేవుడు పేర్లు పెట్టి పిలవబోతున్నాడు. ఆమేన్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో చెల్లి, నీవు కూడా ఒంటరిగా బాధపడుతున్నావేమో, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. తండ్రి స్తోత్రం. మీ బిడ్డలో ఉన్న వేదన, దుఃఖమంతా తొలగిపోవాలా. ఒంటరిగా బాధపడుతుందయ్యా, మీరే తల్లిగా తండ్రిగా ఉండండి. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తుంది. ఆమేన్. ఈ రోజు నుంచి దేవుడు మీకు తండ్రిగా ఉండబోతున్నాడు. మీరు ఒంటరి కాదు. ఇక్కడ నుంచి మీరు యేసయ్యని తీసుకొని వెళ్ళిపోబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కేసముద్రమయ్యా. వరంగల్ కేసముద్రం. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. కూర్చోండి. వెళ్ళేటప్పుడు నన్ను కలవండి. కూర్చుండుట, నిలచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, చప్పట్లు కొట్టాలా, నిత్యం కాచువాడా, చప్పట్లు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటమ్మా, నువ్వు కూర్చోవడం దేవుడికి తెలుసు, నువ్వు నిల్చోవడం దేవుడికి తెలుసు, ఆమేన్. నువ్వు ఏడవడం దేవుడికి తెలుసు. yes నీ ఏడుపు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? తెలుసు, ఒక టైం వస్తుంది. ఆమేనండి, హల్లెలూయా. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నిన్నెవరు ఆపలేరు. ఆమేనండి, ఆమెన్. ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర దిగి బూడిదిగడ్డ వైపు నడుస్తూ వెళ్తూ ఉన్న నా జీవితం. ఎవ్వరు లేరు, తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. అసలు అనాథగా ఉన్న ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. దేవుడు పిలిస్తే భద్రాద్రి కొత్తగూడెం వచ్చా. విపరీతమైనటువంటి ఆకలిస్తుంది. చిన్న రేకుల షెడ్డులో ఉన్న ఆకలి అవుతుంది ప్రభువా, ఆకలి అవుతుంది. నన్ను చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు నా డ్రెస్ అపీరియన్స్ చూసి. ఘోరంగా ఆకలిస్తుంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది. అయ్యా, మీరు రమ్మంటేనే కదా ప్రభువా భద్రాద్రి కొత్తగూడెం వచ్చాను. నాకెవరు లేరు కదయ్యా, నీవే కదా ప్రభువా నా దిక్కు అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాను. ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చానో దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది. నిన్ను పోషించే దేవుడను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్న గోదావరికని ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ రేకుల షెడ్ నాకు ఇచ్చారు. ఆ సింగరేణి ఏరియా అదంతా. అన్న సింగరేణి ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు. ట్యూషన్ రన్ చేసుకో అన్నాడు. ట్యూషన్ రన్ చేస్తుంటే ఆ ట్యూషన్లో ఉన్న పిల్లలందరూ నా డ్రెస్సింగ్ చూసి వెళ్ళిపోయారు, నా కటింగ్ చూసి అదంతా చూసి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరుగా మానేశారు. ఆకలేసేది, గ్యాస్ లేదు, పిల్లలందరూ మానేశారు. ఏడ్చేవాడిని. రాత్రులు కడుపులో నొప్పి, పేగులు మొత్తుకునేటి. అయ్యా ఆకలి అవుతుందయ్యా. ఎక్కడికైనా ఫంక్షన్లు జరిగేటి నేను వెళ్ళేవాడిని కాదు, నాకు మొహమాటం ఎక్కువ, జనాలలో పెరగలే నేను. చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితం, అనాథగా బ్రతికిన జీవితం, అనాథాశ్రమంలో బ్రతికిన జీవితం. విపరీతంగా ఆకలయ్యేది. ఒక 3 పిల్లలు వస్తే, ఎందుకన్నా మీరు ఏడుస్తున్నారంటే నాకు ఆకలి అవుతుందంటే, వండుకోవచ్చు కదన్న అంటే నాకేం లేదు తమ్ముడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక బాక్స్లో అన్నం తీసుకొచ్చారు. ఒక్క బాక్స్లో అన్నంని 3 రోజులు కొంచెం పాసిపోయినా కానీ మామిడికాయ పచ్చడి తీసుకొని తిన్న జీవితం నా జీవితం. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఆ బూడిదిగడ్డ బస్తీలో నా జీవితం ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఆకలితో అలమటించిన నా జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు అద్భుతం జరిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఎంఎల్ పార్టీలో ఇల్లందులో ఉన్నప్పుడు తుపాకుల నాగేశ్వరరావు అన్న అని ఉండేవాడు అనమాట. ఇప్పటికున్నాడన్న. అన్న పార్టీలో ఆఫీస్లో భోజనాలు ఉండకపోయేది. సత్యనారాయణపురం వైపు వెళ్ళామంటే ఇక్కడ ఫ్యాడ్ కొడుతున్నాడు అన్న. ఒకసారి లేచి నిలబడి, ఈ అన్న వాళ్ళ ఇంటికి
నేను భోజనం కోసం పోతే ఈ అన్న వాళ్ళు నాకు భోజనం పెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. అక్క చాలా ప్రేమ కలిగిన అక్క. గ్యాస్ ఉండకపోయేది, భోజనం ఉండకపోయేది. అనేక రాత్రులు కష్టాలు, కన్నీళ్ళు, వేదన, దుఃఖం, ఆకలి విలువేంటో నాకు తెలుసు. నా జీవితంలో ప్రతి క్షణం అడ్డంకులే అడ్డంకులే అడ్డంకులే. చిన్నప్పుడే తల్లిని తీసుకెళ్ళిపోయి అనాథాశ్రమంలో బ్రతికిన ఎన్నో కష్టాలు, ఎన్నో ఎన్నో పోరాటాలు. కానీ ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో అనేక మందిని పోషించే కృపను నా దేవుడు నాకు దయచేశాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఒక్కటే అడిగిన నేను, ప్రభువా బుక్కెడు బువ్వ ఉంటే చాలు ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. బుక్కెడు బువ్వ ఉంటే చాలు ప్రభువా అని ప్రార్థన చేసే కానీ ఇదే చేతులతో అనేక మందికి భోజనం పెట్టే కృపను నా దేవుడిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, నా జీవితంలో ఒంటరితనం ఏంటో తెలుసు, నిందలేంటో తెలుసు, అవమానాలేంటో తెలుసు, కష్టాలేంటో తెలుసు, కన్నీళ్ళేంటో తెలుసు. ఈరోజు ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, గుండెలు ఏర్లై పారుతున్నాయేమో, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరని, ఏంటి ఇంకెప్పుడు నా జీవితంలో కార్యం జరిగిస్తావు, ఇంకెప్పుడు నా కుమారుల పెళ్లిళ్ళు చేస్తావు, ఇంకెప్పుడు నా కుమార్తె వివాహం జరిగిస్తావు, ఇంకెప్పుడు నాకు గర్భఫలం ఇస్తావు, ఇంకెప్పుడు నా జీవితంలో కార్యం చేస్తావు ప్రభు అని అడుగుతున్నావేమో, బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. ఒక దిక్కులేని నన్ను అనేక మందికి దిక్కుగా నిలబడడానికి నా దేవుడు కృప చూపించాడు. నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులని మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు గుండెలు పగిలిపోయే సమస్యతో వచ్చావేమో. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరు నీ దగ్గరికి వచ్చారు. ఈరోజు నువ్వు అప్పయ్యేసరికి ప్రభువా, నువ్వు అప్పయ్యేసరికి నీ వైపు చూసేవాళ్ళు లేరేమో. నువ్వు అప్పయ్యేసరికి నీ వైపు చూసేవాళ్ళు లేరేమో. నిన్ను ప్రేమించేవారు లేరేమో, నిన్ను ఓదార్చేవారు లేరేమో. కానీ గుండెలు పగిలిపోయే వేదన, పిల్లల్ని పట్టుకోవాలని ఒక ఆశ, పిల్లల్ని పట్టుకోవాలని ఒక ఆశ, పిల్లల్ని ఎత్తుకోవాలని ఒక ఆశ ఈరోజు నీకుందేమో. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అయ్యా, నీవు తప్ప నాకెవరున్నామయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేను. మీరేమైనా అనుకోండి, యేసయ్య లేకపోతే నేను అస్సలు బతకలేను. యేసయ్య లేకపోతే నేను అస్సలు బతకలేను. యేసయ్య నాకు కావాలా, యేసయ్య పాదాలు నాకు కావాలా. యేసయ్య మీరు లేకపోతే నేను బతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. మీరు లేకపోతే నేను బతకలేనయ్యా. యేసు, దిక్కులేని నా చరిత్రను మార్చినవు ప్రభు, అనాథగా ఉన్న నా చరిత్రను మార్చినవు ప్రభు, అభాగ్యుడై నా చరిత్రను మార్చి. మా చిన్నమ్మ ఒక మాట అనేది, మా నాన్న చనిపోతే నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె అనేది, వాడి ముఖం నాకు కనపడొద్దు,
వాడి ముఖం నాకు కనపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడి ముఖం నాకు కనపడొద్దు అనేది. కానీ ఇదే ముఖాన్ని నా దేవుడు ప్రపంచానికి చూపిస్తున్నాడు. ప్రపంచానికి. హల్లెలూయా. అందుకనే మనుషుల పాదాలు పట్టడం వదిలేయాలా? మనుషుల పాదాలు పట్టడం వదిలేయాలా? రక్త సంబంధికుల పాదాలు పట్టుకోవడం వదిలేయాలి. అన్నదమ్ముల పాదాలు పట్టుకోవడం వదిలేయాలా? అక్క చెల్లెళ్ళ పాదాలు పట్టుకోవడం వదిలేయాలా? ఎవరి పాదాలు పట్టుకోవాలా? ఎవరి పాదాలు? యేసయ్య పాదాలే. యోసేపు ఎవరి పాదాలు పట్టుకోలే. అన్నదమ్ములు మోసం చేశారు, అక్క చెల్లెళ్ళు మోసం చేశారు, అందరూ మోసం చేశారు. కానీ యేసయ్య మోసం చేయలే. ఎవరైతే మోసం చేశారో వాళ్ళనే యోసేపు పాదాల దగ్గరికి నడిపించు. ఈరోజు ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, నీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నా చరిత్రను మార్చిన దేవుడు నీ పిల్లల జీవితంలో కూడా నా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా ఏడుస్తున్నావు, చాలా బాధపడుతున్నావు, పిల్లల విషయంలో అద్భుతం చేయమని గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. 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 ఎవరు మన చేయి విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టే దేవుడు. డాక్టర్స్ ఏమంటారు? నో అంటాడు. దేవుడు అంటాడు ఎస్ అంటాడు. హల్లెలూయా. ఆమేన్. డాక్టర్స్ ఏమంటారు? చెల్లెమా నో అంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఇస్తా అంటాడు ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? ఇస్తా అంటాడు ఆయన. yes నువ్వు ఏ వేదనతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, చక్కని 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 బహుమానాలతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేన్. కన్నీళ్ళు ఏర్లై పారుతున్నాయి నీ జీవితంలో. కన్నీళ్ళు ఏర్లై పారుతున్నాయి. ఏంటి ప్రభు నా జీవితంలో ఇంకా అద్భుతం చేయవా అని ఏడుస్తున్నా. అవునా? ఎవరు కావాలి నీకు? పాప కావాలి. యేసు నామములో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. మీ కన్నీళ్ళు నా దేవుడు చూస్తున్నాడు, మీ వేదన దేవుడు చూస్తున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూస్ యేసు నామములో తొలగిపోవును. తొలగిపోవాలి. బిడ్డల్లో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. యేసు నామములో కూర్చోండి, కూర్చోండి. మీ అందరికి స్పెషల్గా ప్రార్థన చేస్తాను నేను. ఆమేన్. హల్లెలూయా. నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నార నిన్ను. ఆమేన్. అవమానపరచరా పొరుగంటి వాడని. లేచి నిలబడదామా? ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరచావా? కన్నీరు నాట్యముగా చేతులు పైకి లేపి చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరచావా? కన్నీరు నాట్యము ఆర్చెను చూస్తావా? కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నేనున్నానన్నా
మార్చండి, ఏడవండి. రెండు చేతులు పైకి లేపి ప్రతి ఒక్కరు చేతులు పైకి లేపి నీ కన్నీరును తుడవబోతున్నాడు దేవుడు. ఆమేన్. నీ వేదనను తొలగించబోతున్నాడు. yes lord. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఏ వేదనతో వచ్చావో మీ తలల మీద చేతులు పెట్టుకోండి, మీ తలల మీద చేతులు పెట్టుకోండి. 7 సార్లు చెప్పండి, కృప కలుగును గాక. 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 గట్టిగా గట్టిగా కృప కలుగును గాక. 7 సార్లు చెప్పాలా? 1 2 3 గో. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. చెప్పాలా? కృప కలుగును గాక. కృప నీ గర్భాన్ని నా దేవుడు తెరవబోతున్నాడు చెల్లె. అటువంటి కృపను దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టు. మీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. ఆమేనండి. మీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగా కానండి. కృప కలుగును గాక. మీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు అంటే ఆమేన్ ఆమేన్ అని 7 సార్లు అనాలా? చెప్పాలా? మీ అప్పులను తొలగించబోతున్నాడు. ఆమేన్. 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 మనకు యేసయ్య తప్ప మరొక దిక్కు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి 7 సార్లు యేసయ్యా యేసయ్యా. 2 చేతులు పైకి లేపి యేసయ్యా. 2 చేతులు పైకి లేపి యేసయ్యా. యేసయ్యా పిలవాలి. యేసయ్యా. యేసయ్యా. పిలవాలి గట్టిగా, యేసయ్యా. గట్టిగా. యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. 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 హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి జై. ప్రతి యోర్దాను నది ఆగిపోబోతుంది. ఆమేన్. అనేక మంది గర్భఫలాలు చూడండి. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతలతో వచ్చారు, వచ్చే నెల మీరు ఇక్కడికి రాబోతున్నారు. అన్ని నార్మల్ రిపోర్ట్స్ పట్టుకొని రాబోతున్నారు. ఆమేన్. నార్మల్ రిపోర్ట్స్, ఆమేన్. నార్మల్ రిపోర్ట్స్. ఆమేన్. ప్రతి ఒక్కరు ప్రేయర్ ఆయిల్ పట్టుకోండి, ప్రేయర్ ఆయిల్ పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రేయర్ అభిషేకించబోతున్నారు. ప్రేయర్ ఆయిల్ తల మీద వేసేసుకోండి తొందరగా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ప్రతి ఒక్కరు తల. ఆత్మ అయిన యేసు నాలోన. ఆమేన్. అభిషేకం నా తలపైన, ఆత్మ చప్పట్లు కొడదాం. అయిన యేసు చప్పట్లు కొడదాం. నాలోన. చప్పట్లు. అభిషేకం చప్పట్లు. నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం మా తలపైన,
నాలోనా. రాజా 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 యెహోవా రాజా, రాజా 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 యెహోవా రాజా, రాఫా 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 యెహోవా రాఫా. ఇటు చూడండి, నువ్వు ఆడిపియాలి ఇక. హల్లెలూయా. చూడండి, ఇటు చూడండి, ఇటు అటు కదలండి, ఎవరు కూర్చోవద్దు, లేకండి. ప్రతి మోకాళ్ళ నొప్పులు తొలగిపోతాయి. లేకండి, లేకండి, లేకండి. ఇటొక కాలు ఇటొక కాలు వేయండి. ఆమేనండి. ఆమేన్. ఇటొక కాలు ఇటొక కాలు నాట్యం వేస్తూ ఆమేన్. దేవుని స్తుతించాలా. ఆమేన్. ప్రతి గంతులు వేయాలా. ఆమేన్. పిల్లలందరూ గంతులు వేయాలి. ఆమేన్. రెండోసారి నాతో కలిసి పాడదాము, ప్రభువుని గణపడదాం. ప్రతి ఒక్కరు గంతులు వేయాలా, ఇటు అటు. ఆమేన్. ఆమేన్. 1 2 3 గో. యెహోవా రఫా, 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 యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. రఫా 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 యెహోవా రఫా, రఫా 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 యెహోవా రఫా, రఫా 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 యెహోవా రఫా, రఫా 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 యెహోవా రఫా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, సృష్టంతటిలోన సుందరుడా, సృష్టంతటిలోన సుందరుడా. రఫా 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 యెహోవా రఫా, రఫా 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 యెహోవా రఫా, రఫా 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 యెహోవా రఫా, రఫా 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 యెహోవా రఫా. చప్పట్లు. ఆమేన్. ప్రతి కీళ్ళ నొప్పులు, ప్రతి నడుము నొప్పి తొలగిపోబోతుంది యేసు నామములో. ఆమేన్. ఆమేన్. Yes. Woo. Woo. Glory. ఆమేన్. Yes, Lord. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే, శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా. ఆమేన్. షమ్మా 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 యెహోవా షమ్మా, 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 షమ్మా
Shama, 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 Jehovah Shama, 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 Rafa, Jehovah Rafa, 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 Jehovah Rafa. Shalem, 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 Jehovah Shalem. Shalem, 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 Jehovah Shalem. Oh, Shalem, 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 Jehovah Shalem. Shalem, 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 Jehovah Shalem. Oh, Yesaya, na Yesaya, 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 Yesaya. Amen. Yesaya, 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 na Yesaya, Yesaya, na Yesaya, Yesaya, na Yesaya, Yesaya. యేసయ్యా. బోలో యేసు మహారాజ్ కి. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. బోలో యేసు మహారాజ్ కి. రాజుల రాజుకే. బోలో యేసు మహారాజ్ కి. బోలో యేసు మహారాజ్ కి. బోలో యేసు మహారాజ్ కి. ఇదిగోండి, ఇటు చూడండి. దేవుడు మిమ్మల్ని అత్యధికమైనటువంటి దీవెనలతో తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేనండి. తల మీద చేతులు పెట్టుకోండి. కృప కలుగును గాక. ఒట్టి చేతులతో వచ్చేమేమో, వచ్చే నెల నార్మల్ రిపోర్ట్స్ తో రాబోతున్నారు. నమ్ముతున్న వాళ్ళు రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా, హల్లెలూయా, గట్టిగా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.